ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు అడిగే ప్రశ్నలు, వారితో మాట్లాడే విధి విధానాలు 24వ తారీఖు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం చేస్తాం. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం లేదు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అవకాశం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ మేము అడిగింది ఏంటంటే, ఈ సింధూర్ మీద మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం చేసినప్పుడు జరిగిన పరిణామాలన్నిటి మీద మన ప్రధానమంత్రి గారు, మన ప్రభుత్వం, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మన డిఫెన్స్ మినిస్టర్ ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. పాకిస్తాన్ ఓకే, వారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాస్తవంగా ఏం జరిగిందనే విషయం దేశ ప్రజలందరికీ తెలియాలంటే ఆ విషయాల గురించి ప్రధానమంత్రి గారు హౌస్లో వచ్చి వివరంగా చెప్పినట్టయితే అది 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాలని. ఆ వాస్తవం ఏంటో తెలుసుకోవటానికి బాధ్యత కలిగినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, వారి తరఫున కాంగ్రెస్ పార్టీ, వారితో పాటు ఇండియా కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా పొద్దున్న నుంచి మేము క్వశ్చన్ అవర్లో ముందు ఇది తీసుకోవాలి, ఇది దేశానికి సంబంధించిన సమస్య, చాలా అన్ని ముఖ్యమైన సమస్యలే. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఈ సింధూర్ మీద జరిగినటువంటి యుద్ధ పరిణామాల గురించి మనం అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడినట్లయితే వాస్తవ పరిస్థితులు మాకు తెలియటమే కాకుండా భారతదేశ ప్రజలందరికీ తెలుస్తాయి అనే ఉద్దేశంతో క్వశ్చన్ అవర్లో అడిగితే దాన్ని వినకుండా ప్రధానమంత్రి గారు కూడా హౌస్లోకి వచ్చారు. 2 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు. మేము అడుగుతూనే ఉన్నాం, ప్రధానమంత్రి గారు మీరు చర్చలో పాల్గొని దీనికి సమాధానం చెప్పాలని అంటే వారు ఏం పట్టించుకోకుండా వారు బయటికి పోయారు. లోపల మరి స్పీకర్ గారు కూడా మేము అడిగేదాన్ని పట్టించుకోకుండా కొద్దిసేపు తర్వాత 12 గంటల దాకా హౌస్ని అడ్జర్న్ చేశారు. మళ్ళీ 12 గంటలకు వచ్చినటువంటి స్పీకర్ దగ్గర కూడా ఇదే డిమాండ్ను పెడితే వాళ్ళు కూడా కొద్దిసేపు జగదాంబికా పాల్ గారని ఆయన ప్యానల్ స్పీకర్, ఆయన వచ్చి కొద్దిసేపు కూర్చొని 5-10 నిమిషాలు మాట్లాడి వారు కూడా ఇది లేకుండా హౌస్ని అడ్జర్న్ చేశారు. ఇప్పుడు 4 గంటల దాకా ఇదే నడిచింది అడ్జర్న్. ఇప్పుడు మళ్ళీ 4 గంటలకు హౌస్ ఉంది. 4 గంటలకు మళ్ళీ మేము అదే డిమాండ్ పెడతాం. ఏం చేస్తారో చూడాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష పార్టీల వాళ్ళని అడిగేటటువంటి విషయాల్ని మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అది కూడా పార్లమెంట్లో. అది చెప్పకుండా అవాయిడ్ చేస్తున్నారు. మేము అడిగేది రాజ్యాంగేతర శక్తితోనూ అడగటం లేదు, రాజ్యాంగానికి లోబడే అడుగుతున్నాం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బీజేపీ వాళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా బీజేపీ పనిచేస్తారు. ఎంతకాలం ఈ రకంగా చేస్తారో చూస్తాము. మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం ప్రకారం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. 140 కోట్ల మంది ప్రజల తరపున మా గొంతుని పార్లమెంట్లో వినిపిస్తాం. రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం, ఆయన ఆదేశ ప్రకారం చేశారు. మీరు చేసిన నివేదికలోని అంశాలు కూడా ఆయన తెలియజేశారు. కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి వివరించేటువంటి అంశాలు ఏముంటాయి? ఆల్రెడీ వాళ్ళ సూచనల మేరకు చేశారు, దాన్ని వాళ్ళు అభినందించారు. మీకు ఒక విషయం తెలియదు అనుకుంటాను. 4 రోజుల కిందట ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద ఆ మధ్య ఈ క్యాస్ట్ సెన్సెస్ సబ్మిట్ చేసినప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇది సరిగా చేయలేదు, దీంట్లో తప్పులు జరిగినాయి అని మాట్లాడారు. దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. సుదర్శన్ రెడ్డి రిటైర్డ్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా, వారి కింద థోరట్ గారు, ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ని అందరినీ కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్టు 4 రోజుల కిందట ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అధికారులకి తెలంగాణలో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ కమిటీలో నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్గా ఆ సబ్మిట్ చేసినప్పుడు ఉన్నాను. ఆ కమిటీ ఈ సెన్సెస్ అత్యంత
శాస్త్రీయంగా జరిగినాయి, ఇంత మంచిగా ఎక్కడ జరగవు అని చెప్పి ప్రతి ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టు అథెంటికేటెడ్గా ఉందని చెప్పారు. వారికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేటటువంటి గైడెన్స్ పాయింట్స్ కూడా బాగున్నాయని చెప్పారు. ఇప్పుడు అథెంటికేటెడ్ రిపోర్ట్ని మరి లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఇద్దరికి చెప్పి 42% రిజర్వేషన్ పెట్టాలనుకుంటున్నాం. దీన్ని మరి ఏ రకంగా చేయాలని చెప్పి వీరి సహాయం తీసుకొని వీరి ద్వారా అమలు చేసే కార్యక్రమం చెప్పడానికి వస్తున్నారు. ఇండియా కూటమి పార్టీల మద్దతు కూడగట్టే అవకాశం, అది వీరితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తక్కిన వాళ్ళతో ఏం మాట్లాడాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని ప్రకారం, మా మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడిన దాని ప్రకారం ఇప్పుడు ఈ విషయాల్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపీస్ ఇద్దరితో మాట్లాడి వారి సలహాల ప్రకారం తక్కినవన్నీ చేయటం జరుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు కదా గవర్నమెంట్, ఎలా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత రిజల్ట్ వచ్చే అవకాశం? అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ 3 నెలల్లో పెట్టాలని హైకోర్టులో కూడా జడ్జిమెంట్ వచ్చింది. దాని ప్రకారం 42% రిజర్వ్ పెట్టాలని తెలంగాణ రాష్ట్రం మన గవర్నర్ దగ్గరికి పంపించారు ఆర్డినెన్స్ కోసం. దాని మీద పెట్టాలనుకుంటున్నాం. అది ఇప్పుడు ఉన్నటువంటి మా ముందున్నటువంటి సమస్య. దాన్ని 42%ని ఏ పరిస్థితుల్లో అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. మాటలు చెప్పడం కాదు, చేతల ద్వారా చూపించాలని. ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం? రిజల్ట్ మాకు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కొల్లాపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము ఊహించిన దానికంటే ప్రజల దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అంతకుముందు నల్గొండ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి వారి పార్లమెంట్లో మీటింగ్ పెట్టారు, అక్కడ కూడా చాలా బాగా మీటింగ్ అంతకుముందు కూడా జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రజల్లో ఒక భావం వచ్చింది. ఈ సన్న బియ్యం పేద ప్రజలకు ఇవ్వటం కానీ, లేకపోతే ఈ 42% రిజర్వేషన్ బీసీలకి క్యాష్ సెన్సెస్ మీద కానివ్వండి, 2 లక్షల రూపాయలు రైతుల మాఫీ విషయంలో కానివ్వండి, భరోసా 12,000 రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు ఇవాళ ఇవ్వటమే ముగ్గుపోస్తున్నారు. మొత్తం అన్ని చోట్ల 3,500 ఇండ్లు ప్రతి అసెంబ్లీలో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇంకా అన్నీ ఉన్నాయి. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ, మహిళలకు ఇస్తున్నటువంటి పెట్రోల్ బంకులు కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన సోలార్ ప్రాజెక్టులు కానీ, లేక రైస్ మిల్లులు కానీ, వీటన్నిటి మీద అటు మహిళలు ఉద్యోగాలకు సంబంధించి 60,000 ఉద్యోగాలు నిరుద్యోగులకి 1 సంవత్సరంలో ఇవ్వటం వల్ల కానీ, వీటన్నిటి వల్ల ప్రజల్లో సానుకూలమైన స్పందన కాంగ్రెస్ వైపు తరఫున ఉంది. తప్పనిసరిగా పెద్ద మెజార్టీతోనే, మామూలు మెజార్టీతో కాదు, చాలా పెద్ద మెజార్టీతోని మన పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేటటువంటి పూర్తి నమ్మకంతో మేము ఎంపీలుగా ఉన్నాం. కింద ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఇది ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. నిన్న మొన్ననే జరిగింది మా దగ్గర 19వ తారీఖు మీటింగ్.